మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలోకి వస్తున్నాడని తెలియగానే ఆయన పక్కన ప్రత్యక్షమైన ధనుంజయ రెడ్డి సీఎంఓగా అక్కడ కూర్చొని కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కలవటానికి ఎంత విర్రవీగుతూ ఇతని దర్పణం అక్కడ చూపించేవాడంటే మరి వాళ్ళ చేత గంటలు బయట వెయిట్ చేయించి ఎందుకు వాళ్ళ అవసరం కాబట్టి వచ్చారు, వాళ్ళ అవసరం తీరే వరకు ఉంటారు, ఎవరి కోసం ఉంటారు అన్నట్లుగా ఈయన వ్యవహరించిన తీరు, మాట్లాడే విధానం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదైనా 5 minutes మాట్లాడతాడంటే 2 నిమిషాల కంటే ఎక్కువ లోపల ఉండటానికి వీల్లేదు. మరి అట్లాంటి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్. మరి ఈ రోజున మనం ఎన్నో చూసాం దోపిడీలు, మరి దానికంటే భయంకరమైన దోపిడీ. ఇట్లాంటి దోపిడీ ఎక్కడైనా చూసామా అంటే ఏదైనా లంచాలు తీసుకోవటమో లేకపోతే ఇంకేదన్నా తీసుకోవటమో చేస్తారు, కానీ వీళ్ళే మద్యం కొనుగోలు, అమ్మటం, మరి దాంట్లో నకిలీ తయారు చేయటం, ఆ వచ్చిన డబ్బులు కూడా అంతా కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ క్యాష్ తోనే వీళ్ళు ఈ విధంగా పెట్టుబడులు పెట్టుకొని మరి ఒకవైపు ప్లాటినం, గోల్డ్ ఎన్ని రకాలుగా వీళ్ళు కొనుగోలు చేశారు.